తెలంగాణ రైజింగ్ 2047 అనే ఒక పాలసీ డాక్యుమెంట్ను, ఒక విజన్ డాక్యుమెంట్ను తీసుకురావడం ద్వారా ప్రపంచంతో పోటీ పడాలి అని ఈరోజు మనం నిర్ణయించుకున్నాం. అందుకే 2047 నాటికి భారతదేశం $30 ట్రిలియన్ ఎకానమీకి చేరాలని ప్రయత్నం చేస్తున్నది, లక్ష్యం పెట్టుకొని పని చేస్తున్నది. మరి భారతదేశం ప్రభుత్వం $30 ట్రిలియన్ ఎకానమీని ఈరోజు దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగస్వామి కావాలి, అగ్రభాగాన నిలబడాలి అని తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చినాం. అందుకే ఈరోజు పరిశ్రమల కోసం, వ్యాపార సంస్థల కోసం, విద్యా ఉపాధి అవకాశాల కోసం అన్ని రకాలను మనం ఈరోజు అన్ని రకాల పాలసీలను తెచ్చుకోవడమే కాకుండా ఎనర్జీ పాలసీ, టూరిజం పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, ఇన్వెస్ట్మెంట్ పాలసీ, అదేవిధంగా హెల్త్ పాలసీ, ఇట్లాంటి పాలసీలు అన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యలోనే ప్రజలకు పరిచయం చేయడం జరిగింది. ఈ పాలసీలు అన్నిటిని కలిపితే తెలంగాణ రైజింగ్ 2047, తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలన్నదే మా ఆలోచన. అందులో భాగంగా రాబోయే 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చి, అదే విధంగా 2047 నాటికి దేశం $30 ట్రిలియన్ ఎకానమీకి చేరాలంటే తెలంగాణ రాష్ట్రం $3 ట్రిలియన్ ఎకానమీగా మారాలి అని ఈరోజు లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. ఈరోజు దేశ జనాభాలో 2.5% ఉన్నాం, కానీ జీడిపిలో 5% మనం అందిస్తున్నాం. రేపు భవిష్యత్తులో 2047 నాటికి 10% జీడిపిని అందించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలంటే ఇండస్ట్రియల్ పాలసీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ, ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ అన్నిటిని కూడా తీసుకొచ్చి ఈ దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. అందుకే మిత్రులారా, ముఖ్యంగా యువ మిత్రులారా, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఈ సమాజంలో ఉన్న IAS, IPSలకు అందరికీ, వ్యాపార వర్గాలకు నా సూచన ఒక్కటే: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ లక్ష్యంతోనైతే ముందుకు వెళ్తుందో, ఏ లక్ష్యాన్ని సాధించాలి, ఏ లక్ష్యాన్ని ముద్దాడాలి అని మేము ముందుకు బయలుదేరినామో మీ ఆశీర్వాదం ఉండాలి, మీరు అండగా నిలబడాలి. ఈనాడు తెలంగాణ రాష్ట్రం దేశానికి కాదు ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలంటే మీరందరూ అండగా నిలబడండి, ఆశీర్వదించండి. ప్రపంచంలోనే అగ్ర రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్ది ఆదర్శమైన రాజకీయాలకు, ఆదర్శవంతమైన అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం కేర్ ఆఫ్ అడ్రస్గా తీర్చిదిద్దుతాం. హైదరాబాదు నగరాన్ని ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలి. దీనికోసం నిరంతరం పనిచేసే ప్రభుత్వ సిబ్బందే కాదు, రాజకీయ సహచరులందరూ కూడా సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తున్నారు. ప్రజలందరికీ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నూతన రాష్ట్ర ఏర్పాటు శుభాకాంక్షలు తెలియజేయడమే కాదు, భవిష్యత్తు లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కలిసికట్టుగా ఏకమై మనందరం కూడా ముందుకు సాగాలి. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలబెడతానని మీకు అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. వారు పుట్టి పెరిగినారు కాబట్టి వారి ముందే ఉద్యమం నడిచింది. వారికి అన్ని విషయాలు తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు. ఈ నవీన సమాచార విప్లవం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో సమాచారం ఎవరి దగ్గర లేదు, నాలెడ్జ్ బ్యాంక్స్ కూడా లేవు. ఎవరు పరిశోధిస్తే, ఎక్స్ప్లోర్ చేస్తే అందరూ కూడా అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని సముపార్జించేటువంటి సందర్భంలో మనం ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజల యొక్క అండదండలతో కొనసాగిన ఉద్యమం అద్భుతంగా రాష్ట్రాన్ని సాధించడమే కాదు, నేను చెప్తే మీరందరూ చాలామంది నమ్మలేరు, ఒక్క రంగం కాదు అనేక రంగాలలో తెలంగాణ భారతదేశంలోనే నంబర్ 1గా ఉంది. అందులో ఎవరికి కూడా ఎటువంటి అనుమానం అవసరం లేదు. సరే, రాజకీయాల కోసం కేంద్ర మంత్రులు వచ్చి కేసీఆర్ను, ఇక్కడున్న మంత్రులను తిట్టిపోతారు, ఇవాళ తిట్టిపోతారు, ఎల్లుండి ఢిల్లీలో అవార్డులు ఇస్తారు. అవి కూడా మీరు పేపర్లలో చూస్తున్నారు. అది రాజకీయాలు, దాని విషయం వేరు. కానీ ఉద్యమ సందర్భంలో ఏదైతే ప్రజలకు నేను పదే పదే చెప్పిననో అది 100కు 100% ఈరోజు సాకారం అవుతూ ఉంది. చాలా అద్భుతంగా, గొప్పగా దేశంలోనే ధనిక రాష్ట్రంగా ఉంటామని నేను చెప్పిన అద్భుతమైన విజయం ఏంటంటే, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ముంబాయి రాజధానిగా ఉన్న మహారాష్ట్ర కంటే కూడా మన తెలంగాణ
పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కువ, జిఎస్డిపి గ్రోత్ ఎక్కువ, పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్ ఎక్కువ. ఇట్లా అనేక రంగాలలో పరిశుభ్రతలో, పచ్చదనంలో, చెట్లు పెంచడంలో, వనీకరణలో ఏ ఆస్పెక్ట్ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ వీఆర్ ప్రొవైడింగ్ లీడర్షిప్ టు ద నేషన్ టుడే. టు అనౌన్స్ దిస్ ఐఎమ్ రియలీ ప్రౌడ్. తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి చైతన్యం, చక్కగా విషయాన్ని అర్థం చేసుకొని సహకరించేటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అద్భుతంగా ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తున్నటువంటి మన గౌరవ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు చక్కగా వారితో సమన్వయం చేసుకొని ముందుకు పోతున్నటువంటి అధికార గణం ఈ ఫలితాలను సాధించడం.